నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు ఏ బి అని ఉన్నారనుకోండి, ఏ వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్డే ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, ఏ వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్నా, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే, మీ ముందు ఒక భూమి ఉందనుకోని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే, ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి, తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి 2024 ఏం జరుగుతుంది చూస్తాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ క్యాన్సరియన్స్. అండ్ కర్కాటక రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ మనసు ఉంటుంది. వీళ్ళకి మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళల్లో మంచి మాస్టర్స్ ఉంటారు వీళ్ళల్లో. అండ్ కర్కాటక రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ పనన్నా చాలా క్విక్గా చేస్తూ ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, మంచి మనసు ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రం అంటే ఓల్డ్ సోల్స్ లేదంట, బేబీ సోల్స్ అంటే వాళ్ళు కొంచెం ఈర్ష్యాద్వేషాలకు గురి కావడం, చాలా కోపం వచ్చేసేయడం, స్ట్రెస్గా ఫీల్ కావడం ఇలాంటివి ఉంటాయి బేబీ సోల్స్లో. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి 2024 ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుందో చూస్తాం. ఓకే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ న్యూ ఇయర్ మీకు మంచి ఆరోగ్యాన్ని, పీస్ ఆఫ్ మైండ్ని, అబండెన్స్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ లెవెల్లో ఎలా ఉంటుందో చూస్తాం. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. అండ్ కెరియర్లో కొంచెం బాధ, ఏదో ఒక బాధ ఉంటుంది, మీ మనసులో విషయం చెప్పలేక ఉంటారు, కొంచెం భయపడతా ఉంటారు కెరియర్ పరంగా. రిలేషన్షిప్ లెవెల్లో చాలా బాగుంటారు, మీ ప్రేమను ఎవరికో ఇవ్వాలని రెడీగా ఉన్నారు మీరు. ఓకే, ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. రిలేషన్షిప్ పరంగాను బాగుంది, హెల్త్ పరంగా బాగుంది, కెరియర్ పరంగా కొంచెం బాధపడుతున్నారు. ఓకే, ఇప్పుడు 2024లో మీకు ఏమేమి జరుగుతాయో చూద్దాం. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, జాన్యురీలో ఏం జరుగుతుంది?
సిక్స్ ఆఫ్ కప్స్, రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. మీ పాస్ట్ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే మీ పాస్ట్ పర్సన్ జ్ఞాపకాలతోనే మీరు కూర్చో ఉన్నారు. అంటే ఆ పర్సన్ ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎన్ని హ్యాపీ మెమరీస్ మీ వెంట ఉండే అదంతా మీరు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. మీ పాస్ట్ పర్సన్ మీతో వచ్చి రీయూనియన్ అవుతారు. మీరు వాళ్ళని క్షమించండి, అది మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటి మనం వద్దు అనుకున్నా మన దగ్గరకు తిరిగి తిరిగి వస్తుంది, ఎందుకంటే అప్పు తీర్చాలి కదా. అందుకని రుణానుబంధం ఉండేవాళ్ళు మనం వద్దు అనుకున్నా కూడా వాళ్ళు తిరిగి తిరిగి మన లైఫ్లోకి వస్తూ ఉంటారు. అండ్ ఫిబ్రవరిలో ఏంటి, నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతూ ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం, తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్ మీ లైఫ్లోకి వస్తారు. ఈ మనిషి మేషం, సింహం, ధనస్సు రాశికి చెందిన మనిషి అయి ఉంటారు, వ్యక్తి అయి ఉంటారు. ఓకే, వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ మార్చిలో, ఇది ఫిబ్రవరి, అది మార్చిలో వచ్చి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు, అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మీకు సమాజంలో ఒక ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. మీకు ఒక స్ట్రాంగ్, హెల్తీ అండ్ రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఈ పర్సన్ వచ్చి ఎక్సలెంట్ అడ్వైజర్ అయి ఉంటారు. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, అండ్ మార్చ్, ఏప్రిల్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వెరీ గుడ్. మీ లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతా ఉంది. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి, గుడ్ లక్ వస్తుంది, హ్యాపీ మూమెంట్స్, కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి, మంచి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది, ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. ఏప్రిల్లో వచ్చి మీ లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. నెక్స్ట్ మేలో వచ్చి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. 8 ఆఫ్ సోర్డ్స్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునే దానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని బంధం నుంచి బయటకు వచ్చేస్తారు. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. జూన్లో వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటుంటారు. సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండేవాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. అండ్ మెచ్యూర్డ్ మైండ్ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు జూన్లో. జూలై, పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది, ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ జూలై. ఆగస్ట్ వచ్చి డెత్ అండ్ రీబర్త్ కార్డ్. ఇది అంటే మీలో చాలా గాఢమైన మార్పు కలుగుతుంది. మీ చుట్టూ పరిసరాలు, పీపుల్ చేంజ్ అవుతారు. మేబీ మీరు వేరే ఊరికి షిఫ్ట్ కావచ్చు. మార్పును ఆహ్వానించండి, ఎక్కువ రెస్ట్ తీసుకొని ఇంకా బెటర్గా ఉండే లైఫ్ వస్తుంది. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది ఆగస్ట్. సెప్టెంబర్, 4 ఆఫ్ కప్స్, మిస్సింగ్ ఆపర్చునిటీ. మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు మీ జీవితంలో మిస్ అయినది పొందండి. నెక్స్ట్ అక్టోబర్, 4 ఆఫ్ వ్యాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు, దాని ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్, ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉన్నాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని సౌకర్యాలని అమర్చుకోగలరు. మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు లేదా మ్యారేజ్ జరగవచ్చు. ఎప్పుడు ఇది? అక్టోబర్లో. నెక్స్ట్ నవంబర్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీస్ వస్తుంది. మీ కళను అనుసరించండి. మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. న్యూ బిగినింగ్ ఇన్ వర్క్ ప్లేస్. అంటే రిలేషన్షిప్ లెవెల్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు నవంబర్లో. డిసెంబర్లో 6 ఆఫ్ సోర్డ్స్. మీరు ఏదన్నా ట్రిప్కి వెళ్తారు, ఏదో ఒకటి అంటే కొంచెం హ్యాపీగా ఉండేదాన్ని ట్రై చేస్తారనమాట డిసెంబర్లో. మీ సమస్యలు ఉంటే మీకు మంచి దారి దొరుకుతుంది. ఒకవేళ మీకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం మెరుగవుతుంది అనమాట. మీరు మీ ఫ్రెండ్స్తో లేదా రిలేటివ్స్తో కలిసి ఏదన్నా ఒక షార్ట్ ట్రిప్కి వెళ్తారు, కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు డిసెంబర్లో. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి 2024లో ఏ రాశికి చెందిన పర్సన్ రాబోతున్నారు?
మేష రాశికి చెందిన పర్సన్ రాబోతున్నారు. మేష రాశి ఆరు మేష లగ్నం చెందిన పర్సన్ రాబోతూ ఉన్నారు. అండ్ మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం. ఏంజల్స్ మెసేజ్ ఫర్ క్యాన్సరియన్స్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళకి మీరు ఫ్యూచర్లో మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. మీ జీవితంలో అరుదైన సంఘటనలు జరగబోతున్నాయి. ఓకే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ క్యాన్సరియన్స్. మీకు ఈ రీడింగ్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, 2024 వచ్చి మీరు ఎంత క్రమశిక్షణతో ఎంత డిసిప్లిన్తో ఉంటే మీకు అంత మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఓకే, మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.